నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు శ్రీదేవి రెస్టారెంట్. మా అమ్మ వంటలు బాగా చేస్తున్నా. మీకు నచ్చుతున్నాయా? నాకు అమ్మ వంట చాలా ఇష్టం. చాలా బాగా చేస్తుంది. ఇవాళ మా మమ్మీ పూర్కల్ హల్వా చేస్తారట మమ్మీ. చూద్దామా? వంటలి నాకు చాలా ఇష్టం. పూర్కల్ హల్వా అట్ట. వావ్! చూద్దాం. కిచెన్లోకి వచ్చేసాం. ఇప్పుడు మా మమ్మీ వంట చేస్తుంది చూద్దాం. ఇదిగో మా మమ్మీ. హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. ఇవాళ సొరకాయ హల్వా చేయబోతున్నాను. మా మమ్మీ దగ్గర నేర్చుకుంది. నేను చేస్తూ మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం. ఒక పాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడెక్కాక జీడిపప్పులు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇది సొరకాయ తురుము. సొరకాయని తురిమేసి దానిలో నుంచి వాటర్ పిండేస్తే ఇలా అవుతుంది. ఇది 1 కప్ తీసుకుంటున్నాను. ఇందాక జీడిపప్పులు వేపుకున్న నెయ్యిలోనే సొరకాయ తురుమును వేస్తున్నా. దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో కాసేపు వేయించుకోవాలి. ఇది మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాము. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం. చూసారా, సొరకాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయిపోయింది. దీంట్లో ఒక 1/2 కప్ కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. ఇది పాలని అబ్జర్వ్ అయ్యి దగ్గరికి వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకి 1 కప్పు సొరకాయ తురుముకి 1/2 కప్పు పాలు, 1/4 కప్పు షుగర్ పడుతుంది. ఇప్పుడు ఇది దగ్గరికి అయింది. దీంట్లో ఇప్పుడు 1/4 కప్పు షుగర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసి అలాగే పచ్చి కోవా కూడా వేసి కాసేపు వేయించుకుంటున్నాను. ఈ కోవా వేయడం వల్ల హల్వా టేస్ట్ చాలా పెరుగుతుంది. ఇది స్వీట్లెస్ కోవా. దీనిలో స్వీట్ ఉండదు. యాక్చువల్లీ స్వీట్ కోవాస్ కూడా ఉంటాయి. స్వీట్ కోవా కనుక తీసుకున్నట్లయితే మనం వేసుకున్న షుగర్ క్వాంటిటీ కొంచెం తగ్గించాలి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇందాక వేపుకున్న జీడిపప్పులు వేసి అలాగే 1 డ్రాప్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసి ఒక 1 మినిట్ పాటు వేగనిచ్చి ఆఫ్ చేసేయడమే. అంతే, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే సొరకాయ హల్వా రెడీ. భలే ఉంది. ఎమ్మెగా ఉంది. ఈ మట్ట మీకు నచ్చినా మీరు కూడా ఇంట్లో చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.